మనం ఇప్పుడు అద్వైత గోశాలలో ఉన్నామండి. అద్వైత గోశాల అని పేరు. గూగుల్లో కూడా శ్రీ అద్వైత గోశాల అని కొడితే మనకు లొకేషన్ వస్తుంది. ఎక్కడుంది అనంటే కనుక చిత్తూరు జిల్లాలో కుప్పానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క అద్వైత గోశాలలో 60 గోవులు ఉన్నాయండి. అన్నీ కూడా దేశీ గోవులు. ఈ గోవుల యొక్క నెయ్యి, పాలు అవన్నీ కూడా ఇవాళ తీసుకున్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంతో అద్భుతంగా గో సంరక్షణ చేస్తూ ఉన్నారు. కబేళాలకి వెళ్ళిపోయేటటువంటి ఎద్దుల్ని డబ్బులిచ్చి కొని సంరక్షించుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి కాపాడుతూ ఉన్నారండి. ఇది ఏమీ ఆశించి చేస్తూ ఉన్నది కాదు. కేవలం గో సంతతిని రక్షించాలి అని ఏకైక సంకల్పంతో చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి 11 గంటలకి మన యొక్క అరుణ్ శర్మ గారు వెళ్ళి గోవుల్ని రక్షించుకుని వస్తూ ఉంటారు. కబేళాలకి వెళ్ళిపోయేటటువంటి వాటిని వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి కావచ్చు, లేకపోతే బతిమిలాడి, లేకపోతే వాళ్ళను ఏదో ఒక రకంగా దానమో దండమో సామమో అన్నట్లుగా రకరకాల మార్గాల్లో ఆ యొక్క కబేళాలకు వెళ్ళే గోవుల్ని రక్షించి తీసుకుని వస్తారు. అలా రక్షించబడినవి ఎద్దులు, ఆవులు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ గోశాల చాలా బాగుంది. కంచి స్వామి వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క మార్గదర్శనంలో ఇక్కడ అద్వైత గోశాల, పరమాచార్య వారి ఆరాధనలు, ధార్మిక కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ గోశాల అనే కొత్త కాన్సెప్ట్ని కూడా కంచి స్వామి వారు చెప్పగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ ఉద్యోగస్తులు ఆ విధంగా ఇక్కడి నుండే వీళ్ళ యొక్క వర్క్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇంత గొప్పదైనటువంటి అద్వైత గోశాలకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా విచ్చేయండి. విచ్చేసి గోవుల్ని సందర్శించండి. తృణమో పణమో మీకు తోచినంత సహాయం కూడా చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. నాతో ఉన్నవారు ఈ యొక్క గోశాల నిర్వాహకుల్లో ముఖ్యులైనటువంటి అరుణ్ శర్మ గారు, అదేవిధంగా మహేష్ శర్మ గారు. వీళ్ళిద్దరికీ కూడా గోమాత యొక్క ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే గోవు దేవత అని అసలు ఎక్కడుంది అని అంటే ఋగ్వేదంలో మీరు 9వ మండలంలో చూస్తే మాతా రుద్రాణం దుహితా వసూనాం స్వసాదిత్యానాం అమృతస్య నాభిః ప్రణువోచం చికితుషే జనాయ మాగామనాగామదితిం వధిష్ట అని ఉంటుంది. ఏకాదశ రుద్రులకు తల్లి, అష్టవసువులకు కూతురు దుహితా వసూనాం, స్వసాదిత్యానాం ద్వాదశాదిత్యులకు సోదరి, అమృతస్య నాభిః తన నాభియందు అమృతాన్ని క్షీరాన్ని కలిగి ఉన్నటువంటిది. ప్రణువోచం చికితుషే జనాయ, బుద్ధి ఉన్న మానవులకు చెబుతూ ఉన్నాను ఈ మాట. ఏమిటి అని అంటే కనుక మాగామనాగామదితిం వధిష్ట, దేవమాత అయినటువంటి అదితితో సమానురాలైనటువంటి గోవును, నిర్దోషి అయినటువంటి గోవును దయచేసి చంపకండి. బుర్ర ఉన్న మానవులకు మాత్రమే చెబుతున్నాను అని చెప్పేసి వేదం ఎంతో గంభీరంగా చెబుతూ ఉంటుంది గోవుల గురించి. ఇంత అద్భుతమైనటువంటి గోవులు కలిగిన గోశాలలో నేను ఈరోజు ఉండడం అనేది దైవ సంకల్పంగా భావిస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మీతో పంచుకోవాలనిపించింది. మీరు కూడా ఈ యొక్క సంతోషాన్ని అనుభవించాలి అని నా యొక్క అభిప్రాయం.